అండి. అయితే సిరిసిల్లలో కేటీఆర్ గారి ఆఫీస్ మీద దాడి చేయడం జరిగింది కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఫోటో వివాదం మీద. దాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇక్కడ రెండు సందర్భాలు చెప్పాలి మనం. ఏమిటంటే ఇప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు ఉండేటటువంటి ఆ ఛాంబర్ లో రేవంత్ రెడ్డి ఫోటో లేదని గొడవ చేశారు. ఉంటే నష్టమే ఉంది, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఉంటే నష్టం లేదు. కాకపోతే వీళ్ళు ఏ అగ్రెసివ్ గా ఏ మనోభావాలు దెబ్బకొట్టి వీళ్ళు లోపలికి వెళ్ళి గల్లం చేస్తే అలా ఎలా పెడతామని చెప్పి వీళ్ళని, తర్వాత పెట్టడానికి వీళ్ళు లేదని వాళ్ళని ఇలాగా గందరగోళం సృష్టించకూడదు. వాస్తవంగా వాళ్ళైనా వీళ్ళైనా సామరస్యంతో పరిష్కారం చేసుకోవాలి ఇలాంటి సమస్యలు. ఇప్పుడు ప్రతి మండల ఆఫీస్ లో ముఖ్యమంత్రి గారు ఫొటోస్ ఉంటాయి, అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా పెట్టినట్టున్నారు ఈ మధ్య. కాబట్టి పెట్టడం వల్ల తప్పు లేదు. మరి ఎందుకని పెట్టలేదు, మరి అక్కడ వాళ్ళు ఎందుకని పెట్టలేదు మనకు అర్థం కాదు కదా. పెడితేనే బాగుంటది. మన సీఎం ఎవరో గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా పెట్టాలి, ప్రైవేట్ ఆఫీస్ అయితే పెట్టవలసిన అవసరం ఏముండదు కదా. సో వాళ్ళు ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో మోదీ గారి ఫోటో ఉందా అని చెప్పేసి అంటారు. ఆ వాదన ఎంతవరకు కరెక్ట్? అది నిజమే. వాస్తవంగా కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళది వీళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయమే ఉంది కదా. ఇప్పుడు ఎంపీల ఆఫీసులు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా మోడీ గారి ఫోటో పెట్టాలి కదా. రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు వీళ్ళు. దీన్ని జడ్జిమెంట్ చేయడం చాలా కష్టమే. ఇదంతా సామరస్యంగా చర్చించుకుని పెట్టినా నష్టం లేదు, పెట్టకపోయినా నష్టం లేదు అని అనుకుంటే పోతుంది. కానీ ఇలా గొడవలు పడితే రేపు పొద్దున్న ఇబ్బందులు, ఒకరు ఏళ్ళు ఉంటారు, రేపు పొద్దున్న ఇంకొకరు ఉంటారు. ఇబ్బందులు పడే కంటే కూడా అది సామరస్యంగా సర్దుకుంటే బాగుంటుంది అనుకుంటే. ప్రజలు ఎన్నుకున్న నాయకుడికి మినిమం కనీస గౌరవం అది ఉండాలి అంటే ఉంటే బాగుంటుంది, ఉంటే బెటర్. లేదు మా ఇష్టం ఉండేది ఉంటామంటే వాళ్ళకే వదిలే, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.